ఏమండి బాగున్నారా? మీలో ఎంతమంది పూరి బొంబాయి చట్నీ కాంబినేషన్‌లో టిఫిన్ చేశారో కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి. మా ఇంట్లో ఈరోజు పూరి అయితే చేస్తున్నారు. పూరీలేకి కాంబినేషన్ ఏంటంటే బొంబాయి చట్నీ. చాలామంది వీటినొచ్చేసేసి కుర్మాతో తింటూ ఉంటారు పూరి అనగానే. సో, బొంబాయి చట్నీతో ఒకసారి మీరు ట్రై చేశారంటే ఇంకా మీరెప్పుడు కూడా బొంబాయి చట్నీతోనే పూరి తింటూనే ఉంటారు. ఇలా పొంగుతూ ఉన్నటువంటి పూరి వేడి వేడిగా తింటూ ఉంటే 4, 5 అయినా తినొచ్చండి. చాలామంది చెప్తూ ఉంటారు పూరీలో వచ్చేసి ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. పూరి ఇష్టం ఉండదని చెప్పేసేసి. సో, ఇట్లా బొంబాయి చట్నీతో ఒక్కసారి మీరు పూరి తిన్నారంటే ఇంకా పూరినొచ్చేసి మీరు జన్మలో వదలరు. మీ ఫేవరెట్ కూడా పూరి అయిపోతుంది. నేనైతే ఒక 2, 3 పూరి తింటానండి. నాకు ఇష్టమైనటువంటి టిఫిన్ వచ్చేసి మసాలా దోస. తర్వాత వచ్చేసి పూరి కూడా చాలా ఇష్టం. పూరీలేకి బొంబాయి చట్నీతో పాటు అలాగే పల్లీలు, కొబ్బరి చట్నీ కూడా చాలా బావుంటుంది. సో, మీరు ఎన్ని పూరీలు తింటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, నేనైతే ఈవినింగ్ టైం కూడా టిఫిన్ పూరి తింటూ ఉంటాను చాలా ఇష్టంగా. సో, మొత్తానికైతే ఇప్పుడు బొంబాయి చట్నీ, పూరి వేడి వేడిగా నా చేతిలో ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు తిందాం పదండి. మీరు కూడా వచ్చేయండి.